ఎత్తున అసెంబ్లీలో విషయం కావచ్చు, సుధీరెడ్డి గారు కావచ్చు, అసెంబ్లీలో మన తరఫున మనలాంటి సామాజిక వర్గాల తరఫున అడగాల్సిన విషయాలని వారి దృష్టి చేస్తాం. డెఫినెట్ గా మీరు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక 2-3 అంశాలను దృష్టి చేస్తాం సార్. రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో బీసీ కులాలన్నీ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడం కోసం స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా మా పేరుకులానికి కూడా 2 ఎకరాల స్థలాలు కేటాయించారు. కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడం కోసం రూపాయి కూడా కేటాయించలేదు. దయచేసి సుధీర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఆత్మగౌరవ భవనాల కోసం ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవో ప్రకారం నిధులు కేటాయించే విషయంలో ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తేవాలని సవినయంగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఒక నయా పైసా ఇవ్వకుండా 41 కులాలకు ఆ రోజు మీరు జీవో ద్వారా స్థలాలు ఇస్తే ఏ ఒక్క కులం కూడా ఈ రోజు వరకు ఒక ఇంటికి కూడా పెట్టలేదు, పునాది రాయి కూడా వేయలేదు. ఇప్పటి వరకు 4 స్లాబులు పూర్తి చేసి ఈ 2వ తారీఖు నాడు 5వ స్లాబ్ వేసుకుంటున్న ఏకైక కులం మాదే. కాబట్టి మాకు ఆ డబ్బులన్న రియంబర్స్మెంట్ చేయించమని మిమ్మల్ని ప్రత్యేకంగా విన్నవిస్తున్నాం సార్. 2వ పాయింట్ ఏంటంటే సార్, బీసీ కార్పొరేషన్ కింద కానీ బీసీ మంత్రిత్వ శాఖ నుంచి కానీ నిధులు కేటాయిస్తున్నారు అభివృద్ధి కోసం. కానీ మీకు తెలుసు ఆ నిధులు వెళ్ళిపోతుందో అట్లా కాకుండా అన్ని కులాలకు సమప్రాతినిధ్యం రావాలంటే మా బీసీ కులాలు ఏ కులం ఎంత నిష్పత్తిలో మీరే లెక్కలు అవి కరెక్ట్ లెక్క తప్పు లెక్క వేరే విషయం కానీ కనీసం ఆ లెక్క ప్రకారమైన ఆయా కులాలకు నిష్పత్తి వారిగా నిధులు కేటాయించాలి. లేకపోతే ఏమైందంటే బీసీ కులాలలో ఎవరైతే మంత్రులు ఉంటారో, ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే జనాభా ఎక్కువ కులాలో ఆ కులాలకు ఎక్కువ నిధులు పోయి మిగతా కులాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి కులాల వారీగా నిధులు కేటాయించే ఒక కొత్త పద్ధతిని మీరు ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేశారు కాబట్టి ఈ విషయం మీకు తెలుసు. ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. అట్లే సార్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అంతకుముందు 10 లక్షలు ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షలు చేశారు. కానీ అది అన్ని కులాలకు అందడం లేదు. కేవలం ఎమ్మెల్యే కోటా అని, మంత్రి కోటా అని, కులాల కోటా అని పెడితే చాలా మంది ప్రాతినిధ్యం లేని కులాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కటైనా కులాల వారీగా కులానికి ఒక్కటైనా ఒక్క విద్యార్థిని మీరు విదేశాలు పంపగలిగితే ఆ కులంలో ఒక వ్యక్తి విదేశాలు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్లను మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని కోరుకుంటూ మా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. అందులో 2-3 మాత్రమే మేము దృష్టి చేస్తాం. ఎందుకు చేస్తామంటే మీరు కూడా మేము ఈ జిల్లాలో మీ ప్రాంతాల్లో పోయినప్పుడు మా బలహీన వర్గాలకు ఒక దిక్సూచిగా ఉండాలనేది మా ఆలోచన. మేము త్వరలో ప్రకటిస్తున్నాము. అతి త్వరలోనే మేము రాష్ట్రంలో పెరిగిన బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నాం. 1500 మంది సభ్యులు ఇప్పుడే మేము 4 కోట్ల టర్నోవర్తో ఒక అవకాశంగా నడుపుకుంటున్నాం. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు మా టర్నోవర్ బ్యాంకులకు సమర్పిస్తున్నాం. మేము ఆల్రెడీ ప్రాసెస్ చేసినాం. అతి త్వరలోనే పెరిగిన కోఆపరేటివ్ బ్యాంక్ మేము ఏర్పాటు చేస్తాం. మీరు అనుమతిస్తే మీ సిద్ధిపేటలో కూడా మేము శాఖ ఏర్పాటు చేస్తాం. దానికి మీ సంపూర్ణ సహకారం కావాలని మేము కోరుతున్నాం. మేము సంక్షేమ సమితి పెట్టుకున్నాం సార్. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక స్కీమ్ పెట్టారు. ఏం పెట్టారంటే కుల సంఘం వాళ్ళ సంక్షేమం కోసం కనుక 1 కోటి రూపాయలు మీరు కార్పస్ ఫండ్ తయారు చేసుకుంటే ఆ 1 కోటి రూపాయలకు ఇంకో 1 కోటి రూపాయలు మ్యాచింగ్ ఫండ్ చేస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన జీవో కూడా ఉంది. ఆ మాట నమ్మి ఆ మాట ఆదర్శంగా తీసుకొని మేము 1 కోటి రూపాయలు జమ చేసినాం సార్. ఆ 1 కోటి రూపాయలతో సంక్షేమ సమితి నడుస్తున్నాం. ఆ కోటికి ఇంకో 1 కోటి గవర్నమెంట్ అనిపించగలిగితే మేము 1 కోటి కాదు మా కార్పస్ ఫండ్ 2 కోట్లు చేసుకుంటాం. మీరు ఒక 2 కోట్లు ఇప్పిస్తే 4 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టి చేస్తున్నా. ఇప్పుడు మనందరం ఉద్దేశించి మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎంపీ ఉపనేత హరీష్ రావు గారు మాట్లాడుతూ సుధీర్ గారు అనేక భావించారు. వారు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కొంచెం ముందుగా వచ్చిన మళ్ళీ హడావిడి చేసినట్టు అనిపిస్తా ఉంది, క్షమించాలి. నాకైతే ఈరోజు నాగార్జున సాగర్ ఖమ్మం 2 ప్రాంతాలు వెళ్లాల్సి ఉంది. నిన్న జగిత్యాల వెళ్ళి రాత్రి 12:30 హైదరాబాద్ వచ్చాను. కానీ ముఖ్యంగా మీతో ఉండే అనుబంధం, ఆత్మీయత, దళిత కులస్తులతో ఉండేటువంటి సాన్నిధ్యంతో తప్పక ఈ కార్యక్రమం హాజరు కావాలని చెప్పి మీ అధ్యక్షులు విజయ్ గారితో నా సాన్నిహిత్యం 2 దశాబ్దాల సాన్నిహిత్యం.
పెరిగా కులం యొక్క రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు డాక్టర్ గడిక విజయ్ కుమార్ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు, అందరి వాడిగా నిత్యం ప్రజలతో మమేకమై ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి పెద్దలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కోదాడ మిత్రులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, సభాధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్ గారు. వెంకటేశ్వర్ గారితో కలిసినప్పుడు చెప్పాడు, నేను కూడా హాస్టల్లో చదువుకొని ఈ హాస్టల్ నుంచే డాక్టర్ అయినా మళ్ళీ ఎవరు బాలికల హాస్టల్ పెట్టడానికి నేను బాధ్యత తీసుకున్నా అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. గౌరవనీయులు ముఖ్యంగా మా మహిళా నాయకురాలు మరి ఈ హాస్టల్ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి ముందుకు వచ్చిన రామనేని లక్ష్మి గారు, ఎగ్గిడి నాగమణి గారు, అదేవిధంగా వరలక్ష్మి గారు, ముద్దా లింగయ్య గారు, వీరభాస్కర్ గారు, అందే శ్రీనివాస్ గారు, బత్తిన పరమేష్ గారు, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, డివి వెంకటేశ్వర్లు గారు, వీరయ్య గారు, అదేవిధంగా ఈ వసతి గృహం యొక్క ప్రధాన కార్యదర్శి రఘుకుమార్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు, కోశాధికారి రవికుమార్ గారు, మనోహర్, ఆనంద్, పిత విజయ్, శ్రీధర్ బాబు, శ్రీనివాస్, సురేష్, సతీష్, బుద్ధ వెంకటేశ్వర్ గారు, రామ్నే వెంకటేశ్వర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, పెడిక కులస్తులందరికీ పేరు పేరు నమస్కారం. నాకు చాలా మంది పెరిక కులస్తుల్లో మిత్రులు ఉన్నారు, సహచరులు ఉన్నారు, ఎంతో మందితో సాన్నిహిత్యమైనటువంటి అనుబంధం నాకు ఉంది. ఒకటి మాత్రం మీలో ఒక ప్రత్యేకత కనబడుతుంది నాకు. ఇది బలహీన వర్గాలకు చెందిన కులమైనప్పటికీ బలమైన ఆకాంక్ష మీలో కనబడతా ఉంటుంది. ఒక పట్టుదల, ఎదగాలి, పైకి రావాలనే పట్టుదల పెరిక కులస్తుల్లో నేను చాలా దగ్గరగా చూస్తాను. ఉండేది కొద్ది మందే కానీ అందరితో మమేకమై ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటారు. నా నియోజకవర్గంలో కూడా ఒక 5 గ్రామాల్లో పెరిక కులస్తులు ఉంటారు. కానీ వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉంటుంది. సంఖ్య తక్కువే కానీ ఆకాంక్ష మాత్రం బలంగా ఉంటుంది. నిజానికి మీ కులవృత్తి కూలిపోయినా కూడా మీరు ఎక్కడ కూడా డౌన్ కాకుండా విద్యను ఎన్నుకున్నారు. చదువుకోవాలి, చదువుకొని పైకి రావాలనేటువంటి దాంతో చాలా బాగా మీ కులస్తులు చదువుకొని ఎన్నో ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కించుకొని వీళ్ళందరూ కూడా చక్కగా పైకి రావడం జరుగుతా ఉన్నారు. మరి ఈరోజు జనరల్ నేను ఖైరతాబాద్ లో ఫ్లైఓవర్ దిగుతానే ఎదురుగా కనబడేసి హాస్టల్ చాలా 50 సంవత్సరాల చరిత్ర కలిగిన హాస్టల్. అక్కడ చదువుకొని ఎంతో మంది పైకి వచ్చారు. గొప్పతనం ఏంటంటే 1 రూపాయి లేకుండా వసతి కల్పించారు, భోజనం పెట్టారు. 1 రూపాయి తీసుకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేద పెరిక కులస్తులను చదివించి ఇలా పైకి తెచ్చింది ఆ పెరిక పవన్. గొప్ప గవర్నర్ గారు కూడా అక్కడ చదువుకున్నారు, డాక్టర్ గారు కూడా ఎంతో మంది అక్కడ చదువుకున్నారు, ఇట్లా రైతులు. అయితే ఇవాళ కొత్త పునాది రాయి వేస్తున్నారు. ఆ రోజుల్లో మన పుస్తకాలు చదువుకునే వాళ్ళం. జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లో పురుషులతో పాటు మహిళలు కూడా బాగా చదువుకోవాలని, మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. వారి కృషిని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, గుర్తిస్తూ ఉంటాం. దాన్ని ఆదర్శంగా తీసుకొని బహుశా బీసీ కులాలలో మొట్టమొదటి విద్యార్థినీల కోసం ఒక హాస్టల్ ప్రారంభించడం జరుగుతుందంటే అది మాత్రమే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. మహిళా బిల్లు పార్లమెంట్ లో పోయిందేమో కానీ మా పెరిక కులస్తులు మాత్రం మహిళా విద్యార్థుల కోసం ఒక అడుగు ముందుకు చేస్తా ఉన్నారు. మీరు మాత్రం ఒక అడుగు ముందుకు చేస్తున్నారు. సరిగా దాని విషయం నేను రాజకీయాల్లో పోవడం మీటింగ్ మనది కనుక ఏది ఏమైనా
చాలా మంచి కార్యక్రమం. జనరల్ గా నేను చాలా మందిని కూడా మా పర్టికులర్స్ చూస్తూ ఉంటాను. ఎప్పుడైనా కూడా చాలా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, అందరితో కలిసిపోయే మనస్తత్వంతో, ఎక్కడ ఉన్నా కూడా ప్రజలతో మమేకమైతూ ఆయా ప్రాంతాల్లో ఒక మంచి జీవన సరళిని మీరందరూ కూడా అవలంబిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇద్దరు అధికారిక హోదాలో ఇది కౌన్సిల్లోనేమో మా బోడగుంట వెంకటేశ్వర గారు చీఫ్ విప్ గా కేబినెట్ ర్యాంక్ లో పనిచేస్తున్నారు. శాసనసభ్యుడిగా ఉన్న గంప గవర్నర్ గారు శాసనసభలో ప్రభుత్వ విప్ గా కేబినెట్ ర్యాంక్ లో ఆయన కూడా పనిచేస్తున్నారు. నారాయణ నారాయణ గారు మీడియా అకాడమీ చైర్మన్ గా ఆయన కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేస్తున్నారు. విజయ్ గారు ముఖ్యమంత్రి గారి చీఫ్ పిఆర్ఓ గా కీలకమైనటువంటి బాధ్యతలను ఆయన కూడా నిర్వర్తించడం జరిగింది. ఇట్లా చాలా మంచి అవకాశాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన పెరిక కమ్యూనిటీకి దక్కిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. సో ఏది ఏమైనా ఇవాళ భవనం గురించి విజయ్ గారు మాట్లాడినారు. వాస్తవానికి ఒక యాదవులు కుర్మ 2 భవనాలు మాత్రం పూర్తయినాయి. వాళ్ళకి ఆ రోజు ప్రభుత్వ పరంగానే డబ్బులు ఇచ్చినాం, వాళ్ళు పూర్తి చేసుకున్నారు. కానీ మన పెరిక కమ్యూనిటీకి సంబంధించి మాత్రం మీరు సొంత డబ్బులతో ఈరోజు ఆ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ స్థలం ఇలా కోకాపేటలో మీకు తెలిసి 150 కోట్లకు ఎకరం ఉంటుంది. 2 ఎకరాలంటే నిజానికి 2 ఎకరాలు మనకు చిన్న కమ్యూనిటీగా రాదు, కానీ ఆనాడు విజయ్ చేసిన కృషితో మీకు 2 ఎకరాలు వచ్చింది. 300 కోట్ల రూపాయల ఆస్తి బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కమ్యూనిటీకి ఇచ్చింది. అదొక 300 కోట్ల ఆస్తి మీకు ఇచ్చినట్టే కదా. ఈరోజు దాని వాల్యూ 300 కోట్లు మీ కమ్యూనిటీకి దక్కింది. అది సరే, ఆ భవన నిర్మాణం మీరు కష్టపడి సొంతగా చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. విజయ్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ, భవన నిర్మాణానికి కానీ, ఇతర అంశాలు ఏదైతే వారు నా దృష్టికి తెచ్చారో తప్పకుండా శాసనసభలో మీ పక్షాన మీ గొంతుకగా మీలో ఒకటిగా నేను సుధీర్ రెడ్డి గారు తప్పకుండా వాటిని ప్రస్తావిస్తాం. దానికోసం మా వంతు కృషి చేస్తాం. మరి ఈ సందర్భంగా నాకు ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కనుక ఎక్కువ టైం తీసుకోవట్లేదు. మీ అందరికీ ఈ బాలికల హాస్టల్ను ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో పేరు పేరున మీ కమ్యూనిటీ పెద్దలకు, సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ భవన నిర్మాణానికి కూడా మా రాజ్యసభ ఎంపీలకు ఒకవేళ రూల్ పర్మిట్ చేస్తే రవిచంద్ర ఎంపీ గారికి చెప్పి తప్పకుండా కొన్ని నిధులు కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇస్తాం సార్. హరీష్ రావు గారు, మీకు మేము ప్రామిస్ చేస్తున్నాము, ఇవాళ మేము శంకుస్థాపన చేసుకుంటున్నాము. ఖచ్చితంగా 1 ఇయర్ లోపు మేము హాస్టల్ కడతాము. 2027 జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో మేము బాలికలకు ప్రవేశం కూడా కల్పిస్తామనే మాట మీకు తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంలో హరీష్ అన్న గారికి మెమంటో ఇచ్చి తొందర అలాగే మన కోకాపేట భవన నిర్మాణానికి మన మహిళా కార్యదర్శి వరలక్ష్మి గారు 1,00,000 రూపాయల చెక్కును హరీష్ అన్న గారి సమక్షంలో ఇవ్వాలని వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే రాజేష్ గారు రావాలి. రాజేష్ గారు కూడా 1,00,000 రూపాయల చెక్ తెచ్చారు. వారికి కూడా శుభాకాంక్షలు. ఇప్పటికీ దాదాపు 5 కోట్ల రూపాయల వరకు మేము సేకరించినాం సార్. ఇంకొక 5 కోట్లు కూడా ఎట్లయినా మేము వసూలు చేస్తాం, బిల్డింగ్ కడతాం. మీరు మళ్ళీ మాకు 1 ఇయర్లో ప్రారంభమయ్యే ఈ హాస్టల్ ప్రారంభోత్సవానికి కూడా మీరు రావాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుతూ, ఇంత సమయం ఇచ్చి ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా మా పట్ల ప్రేమను చూపెట్టిన హరీష్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సమావేశం కొనసాగుతుంది. దయచేసి మీరు అందరు ఇక్కడనే ఉండాలి. అట్లే